వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గర దగ్గర ఒక 50,000 సంపాదిస్తున్నారు అనుకుందాం. ఆ 50,000 సంపాదించిన మనిషికి 1,00,00,000 రూపీస్ చూసే అవకాశం ఉండిద్ది. అంత సంపాదించే యోచనలో ఆయన ఉంటాడా? ఎలా మేనేజ్ చేసుకోవాలి 50,000ని 1,00,00,000 రూపీస్ కార్పస్ చేయాలంటే? దీనిపైన మాట్లాడడానికి రేవంత్ చల్మన్ గారు ఉన్నారు, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. ఒకసారి సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు నార్మల్‌గా కామన్ మ్యాన్ అనుకుందాం. ఒక 30 ఇయర్స్ ఏజ్ ఉన్న అబ్బాయి 50,000 సంపాదిస్తున్నాడు దగ్గర దగ్గర. 50,000 సంపాదించే వ్యక్తి ₹1,00,00,000 చూడగలుగుతారంటారా? చూడాలంటే ఎలాంటి ప్లాన్స్ అప్లై చేయాలి? బేసిక్‌గా మన కర్మ ఎట్లుంటదంటే అండి, ₹1,00,00,000 అన్న ఫిగర్ నేను సంపాదించాలి, నేను అంత సృష్టిస్తాను అనంగానే ఆకాశానికి నిచ్చెనేస్తున్నాం అని చెప్పేసి ఇంట్లో ఉన్నోళ్ళు నిచ్చెన కాళ్ళు ఎరపడతారు. కనీసం ఆలోచించడానికి కూడా అవకాశాన్ని మనకి ఇవ్వరు. కానీ రియాలిటీలో ₹1,00,00,000 సంపాదించడం అనేది పెద్ద కష్టమైన పనే కాదు. ₹1,00,00,000 చాలా సరదాగా వచ్చేస్తాయి. ఇళ్లల్లో పనిచేసుకునే వాళ్ళు కూడా 25-30 లక్షల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు నా దగ్గర ఉన్నారు. ఇళ్లల్లో పనిచేసుకునే వాళ్ళు, మెయిడ్స్. సో బేసిక్ ఇక్కడల్లా ఉండాల్సింది ఏంటి అని అంటే డిసిప్లిన్ అండ్ నమ్మకం. పేషెన్స్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, మీరు పెట్టే పెట్టుబడుల మీద నమ్మకం ఉండాలి. నేను ఖచ్చితంగా ఇది చేయగలుగుతాను అనే ఆశ మీలో ఉంటేనే మీరు అది అచీవ్ చేయగలుగుతారు. బేసిక్ గా మనకి ₹1,00,00,000 ఫిగర్ అని అంటే చాలా పెద్దదిగా కనపడుతుంది. ఎప్పుడు మనం కోటి అని డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు దాన్ని సింపుల్ గా బ్రేక్ డౌన్ చేసి రోజుకి 500 సేవ్ చేయగలుగుతామా? ఈజీగా చేయొచ్చు కదా. డైలీ ఎస్ఐపి అని చెప్పేసి మనకి మ్యూచువల్ ఫండ్స్ లో ఆప్షన్ ఉంది. డైలీ ఎస్ఐపిస్ మీరు ఒక 5 ఫండ్స్ సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క ఫండ్ లో 100 పెట్టుకోండి. ఓకే, అంటే రోజుకి ఎంత అవుతుంది? ₹500 అవుతుంది. నెలకు వచ్చేసరికి 30 రోజులు కదా. 30 రోజులకు వచ్చేసరికి ఎంత అవుతుంది? అది ₹15,000 సేవింగ్స్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ లో ఒక స్టాండర్డ్ ఫార్ములా ఉంది, 15-15-15. ₹15,000 నెలకి 15% రిటర్న్స్ తోటి 15 సంవత్సరాలు వెయిట్ చేస్తే ₹1,00,00,000 క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఒక మనిషి ₹50,000 జీతం వస్తుంది, ఒక శాలరీ సంపాదిస్తున్నాడు అని అంటే సుమారుగా ఆ అబ్బాయి వయసు మేబీ ఒక 30 అని అనుకుందాం. ఓకే, 30. సో జీవితంలో కోటి చూడగలుగుతాడా అని అంటున్నాడు కదా. ఆయన పొయ్యే లోపల 30 కోట్లు చూస్తాడు. 30 కోట్లు ఆయన చూస్తాడు పొయ్యే లోపల. ఎలా? ఇప్పుడు 15 సంవత్సరాలకి ₹1,00,00,000 సంపాదించాడు. ఓకే, ఒక మనిషి జీవితం ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? 70-80 సంవత్సరాలు అనుకోవచ్చా? 70 కదా. సరే, 70 ఇయర్స్ అని అనుకుందాం. 30 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ కి ఎంత గ్యాప్ ఉంది మనకి? 40 ఇయర్స్ గ్యాప్ ఉంది. మనకేం ఫస్ట్ 1,00,00,000 సంపాదించడానికి ఎంత టైం పట్టింది? 15 సంవత్సరాలు టైం పట్టింది. సో ఫస్ట్ 1,00,00,000 సంపాదించడానికి, తర్వాత ఇంకొక 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసి మనం 20 ఇయర్స్ అని అనుకుందాం. నెక్స్ట్ 5 ఇయర్స్ లో ఇంకో కోటి సంపాదిస్తాడు. అదే 15,000 ఎస్ఐపి కంటిన్యూ చేయాలి. రోజుకి 500, ఒక్కొక్క ఫండ్ లో 100 పెట్టుకోండి. 5 ఫండ్లు సెలెక్ట్ చేసుకోండి. 100 500, నెలకు 15,000. ఫస్ట్ 15 ఇయర్స్ 1,00,00,000. అదే యాస్టీస్ గా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ 5 ఇయర్స్ 15 + 5 20 ఇయర్స్ లో ఇట్ విల్ బికమ్ ₹2,00,00,000 వితౌట్ ఎనీ ఎఫర్ట్. అదే 25 ఇయర్స్ లోకి వచ్చేసరికి ఇట్ విల్ బికమ్ ఎంత అవ్వచ్చు? 15 ఇయర్స్ కి కోటి, 20 ఇయర్స్ కి 2 కోట్లు, 25 ఇయర్స్ కి 2 కోట్లు అంటే 5 కోట్లు అవ్వచ్చు, 4 కోట్లు అవుతుంది ఈజీగా. అదే 30 ఇయర్స్ కి అప్రాక్సిమేట్ గా 8.5 కోట్లు, 35 ఇయర్స్ కి 17 కోట్లు, 40 సంవత్సరాలకి 35 కోట్లు. ఇక్కడ మనం చేసింది మ్యాజిక్ ఉందా? 15% రిటర్న్ మ్యూచువల్ ఫండ్ లో వస్తుంది కదా. నిద్రపోతున్న లేపి మ్యూచువల్ ఫండ్ రిటర్న్ ఎంత రాను అంటే వాడు 15 బిలో ఎవడూ చెప్పడు. అవును కదా. ఏ దరిద్ర ఫండ్ని పట్టుకున్నా కానీ 15 తక్కువ ఏది లేదు. అంటే ఇక్కడ డబ్బును సంపాదిస్తుందా? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ పాయింట్ ఏంటి? ఇక్కడ మనం చేసిన ప్రాసెస్ ఏంటి? డిసిప్లిన్. 40 సంవత్సరాల పాటు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా 5 ఫండ్స్ లో 100 పెట్టుకుంటూ వచ్చాం. రోజుకి 500 అనే డిసిప్లిన్ మనం ఎక్కడ కాంప్రమైజ్ కాలే. మీరేమన్నా మీ ఎస్ఐపిని పెంచారా ఇన్ని సంవత్సరాల్లో? కానీ మీ జీతం పెరుగుద్ది కదా. అంటే మీ లివింగ్ స్టాండర్డ్స్ మీ పెరిగే జీతంతో మీరు పెంచుకోండి, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఇక్కడ ఎలా చేయాల్సింది ఏంటి? ఏదైతే ఒక ఫిగర్ మనం అనుకున్నామో ఆ ఫిగర్ ని ఎక్కడ కూడా డిస్టర్బ్ కాలేకుండా ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి. ఆ డబ్బుని మధ్యలో ఎక్కడ బ్రేక్ చేయకూడదు. బ్రేక్ చేస్తే ఏమవుతుంది? వెల్త్ క్రియేషన్ కూడా బ్రేక్ పడుతుంది. ఇక్కడ చాలా మంది ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఇంత సంపద నిజంగా క్రియేట్ అవుతుందని ఆశ్చర్యపోయే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు నిప్పాన్ గ్రోత్ ఫండ్ అనేది ఒకటి ఉంది కదా, వన్ ఆఫ్ ద ఫేమస్ ఫండ్. అది ₹4,000 ఎన్ఏవి, వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎన్ఏవి అనుకుంటుంది. అది ఎప్పటి నుంచి దాదాపు 25-30 ఇయర్స్ అనుకుంటుంది స్టార్ట్ అయ్యి. అది ₹10 దగ్గర మొదలై ₹4,000 అయింది. అది నిజమే కదా. కానీ ఎంతమంది సంపాదించారు? ఎందుకు సంపాదించలేదు? ఆ 30 సంవత్సరాలు ఎవరైనా ఉన్నారా? ప్రతి మనిషి 25 ఏళ్ల నుంచి సంపాదించడం మొదలు పెడుతున్నాడా? అట్లీస్ట్ 30 ఏళ్ల నుంచి అయినా ఇన్వెస్ట్ చేసి ఉంటుంటే ఆయన 70 సంవత్సరాల వయసు వచ్చే టైం కల్లా ఈ పార్టీకి వాళ్ళందరి దగ్గర ఎంత డబ్బు ఉండాలి? ఎందుకు లేదు? లేకపోవడానికి రీజన్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయక కాదు, ఇన్వెస్ట్ చేసిన దాన్ని మధ్యలో డిస్టర్బ్ చేయడం. ఎవడో వస్తాడు, అక్కడ ఒక భూమి బాగుంది, అందరూ కొంటున్నారు మనోళ్ళు, నువ్వు కూడా వచ్చి పెట్టంటాడు.
వాడు ఫస్ట్ వెంటనే తలకే ఆ మ్యూచువల్ ఫండ్ వైపు తిరుగుద్ది. ఈజీ టు ఇన్వెస్ట్, ఈజీ టు విత్డ్రా కదా, అలుసు అలుసు. అలుసు అవును ఈజీగా తీయచ్చని అలుసు. అవును. ఒక భూమిని అమ్మమనండి, కావాలంటే నా అవసరాలు పోస్ట్ పోన్ చేసుకుంటలే కానీ భూమి మాత్రం అమ్మనంటాడు. ఎందుకు? వాడికి అవసరం ఇంపార్టెంటే, కానీ అది అమ్మాలంటే భయం. అది అమ్మటం కష్టం, బయ్యర్ దొరకడు, వాడితో బార్గెన్లు తిరగాలి, చుట్టూ తిరగాలి, 100 సమస్యలు దాని చుట్టూతా తిరగాలి, చాలా పనులు ఉంటాయా. మరి అక్కడున్న భయం ఇక్కడ ఎందుకు లేదు? ఎర్ర బటన్ పచ్చ బటన్లోనే అంతే అంతే కదా. అటు నొక్కితే బయ్యి, ఇటు నొక్కితే సెల్లు. అంతే. నీకే కాలుసు. నీ దగ్గర డిసిప్లిన్ లేకే కదా నువ్వు ఇప్పటిదాకా సంపాదన సృష్టించలేకపోయింది. నిజంగా 500 రూపాయలు సేవ్ చేయలేరా? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇళ్లల్లో పనిచేసుకునే వాళ్ళు, మేస్త్రులు కూడా ఒక్కొక్క ఇల్లు దాదాపుగా 70,000 రూపాయలు సంపాదిస్తున్నారు. ఇప్పుడు రోజు కూలి 1000 రూపాయలు తక్కువ ఎక్కడా లేదు. మినిమం 1000 రూపాయలు, 1200, 1500 రూపాయలు. మేస్త్రి అయితే 1500 సంపాదిస్తాడు. ఒక మేస్త్రి ఇల్లే తీసుకోండి, 45,000 రూపాయలు సంపాదిస్తాడు. ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ వేసుకున్నాక 40,000 వస్తుంది దానికి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య కూడా పనిచేస్తుంది, వాళ్ళ భార్య ఒక 25,000 సంపాదిస్తుంది. ఇద్దరిది కలిపి హియర్ అందరూ 70,000 రూపాయలు సంపాదిస్తారు. 70,000 రూపాయలు సంపాదించేవాడు మళ్ళీ కూలీగానే ఎందుకు చచ్చిపోతున్నాడు? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రెషర్ కంటే కూడా ఇల్లు ఎక్కువ సంపాదిస్తుంది. ఒక ఆటో డ్రైవర్ ఇల్లు సంపాదించేంత డబ్బులు చిన్నపాటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదించలేడు. అయినా కానీ వాళ్ళు ఎందుకు అట్లా మిగిలిపోతున్నారు? ఒక పాన్ డబ్బా వాడు ఎక్కువ సంపాదిస్తాడు, ఒక టీ షాప్ వాడు ఎక్కువ సంపాదిస్తాడు, పానీపూరి బండోడు. వాళ్ళందరూ సంపాదించి వాళ్ళు ఎందుకు అంతే మిగిలిపోతున్నారు? ఒక మేస్త్రి బిల్డర్ అయిన చరిత్ర లేదా? మా కాలనీకి ఉండే కార్పొరేటర్ ఇల్లు కట్టుకునే మేస్త్రి, అక్కడి నుంచి బిల్డర్ అయ్యాడు, బిల్డర్ నుంచి కార్పొరేటర్ అయ్యాడు. ఎదగాలనే కసి ఉండాలి, దాచిపెట్టే ఆలోచన ఉండాలి, ఆ డిసిప్లిన్ ఉండాలి. ఇక్కడ ప్రాబ్లం వల్ల ఎక్కడొచ్చింది అంటే డిసిప్లిన్ లేకపోవటంలో. వాళ్ళకి ఏమైనా మేజర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయా? వాళ్ళ పెద్ద పెద్ద ఇళ్ళలో ఉంటున్నారా? లేదు. వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువే, అయినా ఎందుకు సంపద సృష్టించలేకపోతున్నారు? ఎందుకని అంటారు? వాళ్ళు డిసిప్లిన్ లేదు. డిసిప్లిన్ అంటారా, లేకపోతే వాళ్ళు అసెట్స్ అనేది భూమి మీద పెడతారు, ఖర్చు మీద కంట్రోల్ లేక ఓకే అడ్డగోలుగా ఖర్చు పెడతారు. మనం అనుకుంటాము మనం ఎక్కువ ఖర్చు పెడతామని, కాదు. అసలు ఖర్చు పెట్టేదే గిగ్ వర్కర్స్, ఎక్కువ ఖర్చు పెట్టేదే వాళ్ళు. ఖర్చు మీద నియంత్రణ లేకపోవటం, ఎమోషన్స్ మీద నియంత్రణ లేకపోవటం, అప్పులు చేయటం. గిగ్ వర్కర్స్ ఎందుకు? ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పరిస్థితి ఏంది? ఒకటి జీతం 50,000 అని అంటే వాడికి 10 సంవత్సరాలకు సరిపడే ఈఎంఐలు రెడీగా ఉంటాయి కదా. కంట్రోల్ లేకపోవటం, ఏది కంటికి కనిపిస్తే ఆ పని చెయ్యాలని అనిపించటం, అనిపించిందల్లా చేస్తే ఏమవుద్ది? అవును సార్ ఇప్పుడు ఒక 500 పర్ డే అని చెప్పారు మీరు. 100 అని అలా చెప్పడం జరిగింది. అదే 500 ఒక టాప్అప్ కొంచెం ఒక 500 కాకుండా ఇంకో 600 అలా యాడ్ ఆన్ చేసుకున్నట్లయితే 15 ఇయర్స్ వరకు ఎంత చూడొచ్చు? 15 రూల్ మీరు ఇవ్వడం జరిగింది. సో అదే 15 ఇయర్స్ వరకు ఎంత చూడొచ్చు అని అంటారు? ఇప్పుడు మీరు చెప్పిన కేసు ఏంటి? 15,000 అంతే చేసుకుంటూ పోతే కండిషన్ ఏంటి? ఒక 5% టాప్అప్ అనుకుందాం. ప్రతి మనిషి జీతం ఒక 5% మందం ఇంక్రీజ్ అవటం అనేది సహజంగా జరిగేది. సరే 5% మందం మనం కూడా పెంచుకుంటూ పోతే గనక ఫస్ట్ ఇందాక ఏమైంది? 15 years లో 1 crore అయింది. ఇక్కడ 15 years లో మనకి 1,17 lakhs వరకు కూడా వెళ్తుంది. అసలు మ్యాజిక్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎస్ఐపి కానీ ఏదైనా కానివ్వండి, 15 years దాటాక అసలు మ్యాజిక్ మొదలవుతుంది. ఓకే, మనకి 20 years కి 2,66,00,000 అవుతుంది. 20 years కి. అదే 25 years కి ఇట్ విల్ బికమ్ అప్రాక్సిమేట్ 5,73 lakhs. 30 years it will become approximate 12 crore. 35 years it will become 25 crore. And 40 years it will become 50 crores. 51 crore actually speaking. అంటే జస్ట్ ఒక 5% టాప్అప్ పెడితే మీకు అప్రాక్సిమేట్గా ఒక 6 ఏంటి దాదాపుగా 16 కోట్లు ఎక్స్ట్రా వస్తుంది. మీరు పుట్టడం పూరగా పుట్టారు, చావడం రిచ్గా. ప్రతి మనిషికి అలా అదే కదా. పుట్టుక మన చేతుల్లో లేదు, కానీ చచ్చే టైంకి అది మన చేతుల్లో ఉంది. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డిసిప్లిన్. సార్ ఇక్కడ ఇప్పుడు ఏదైతే మీరు 16 కోట్లు అని ఏదైతే మీరు ఒక నెంబర్ అనేది చెప్పారు, అయితే 15 అనుకుందాం. సో ఏదైతే మీరు ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఉందో, సో అక్కడ దాకా ఎందుకు వెళ్ళట్లేదు? అంటే వాళ్ళు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అని అంటారా, లేకపోతే డిసిప్లిన్? ఓకే, దేర్ ఈజ్ నో అదర్ థింగ్. నాలెడ్జ్ లేకపోతే ఇచ్చేవాళ్ళు ఉన్నారండి, తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? లేదు. మరి ఎవరు కాపాడాలి? అది అంటే దేవుడు వరమిస్తాడా గాడి, దేవుడు ఏదో మీ దగ్గర నుంచి దోచుకుంటాడు అనుకుంటాం మనం. See, there are people who will help you out. If you are not ready to take it, it's your problem. అవును, అంతే. ఇక్కడ డిసిప్లైన్ అని మీరు ఏదైతే ఒక వర్డ్ అని చెప్పారు, అంటే కొంతమంది ఎవరైనా సలహాలు ఇస్తే ఉచిత సలహాలు నువ్వేంటారు నాకు ఇచ్చేది, అదైతే నువ్వే ఎందుకు చేయకూడదు అని. అరే నేనేం ఉచితంగా చేయట్లేదుగా, మీరు పెడతానంటే ఎప్పుడు నాకు కమిషన్ వస్తుంది. పాయింట్ ఏంటంటే అండి, ఇక్కడ ఎట్లుంటది అని అంటే, ఇప్పుడు బేసిక్గా సలహాలు ఎవరి దగ్గర తీసుకోవద్దనే చెప్తాను.
ఎందుకనంటే సలహాలు అనేది ఒక్కొక్క మనిషి జీవితంలో ఒక్కొక్కలాగా పనిచేస్తుంది. ఒకటే సలహా మీ లైఫ్లో ఒకలా పనిచేస్తుంది, నా లైఫ్లో ఒకలా పనిచేస్తుంది. అవును. సో సలహా అనేది మీరు ఎప్పుడైనా తీసుకునేటప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు హెల్త్, గో టు యువర్ డాక్టర్. రిలేటెడ్ టు లీగల్, గో టు యువర్ అడ్వకేట్. రిలేటెడ్ టు ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూ, గో టు యువర్ సిఏ. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫైనాన్స్, గో టు యువర్ ఫైనాన్షియల్ అడ్వైస్. ఎక్కడ పడితే అక్కడ అడ్వైస్ తీసుకుంటే అది మీకు ఎందుకు పనిచేస్తుంది? నేను చూసిన కన్సల్టేషన్స్ అన్ని అందరిలో, కలిసిన వాళ్ళందరిలో 99% ప్రాబ్లమ్స్ సిమిలర్. ఏ ప్రాబ్లం? మనిషి జీవితంలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని సిమిలర్, కానీ అప్లికేషన్స్ మారుతాయి. సొల్యూషన్ ఒకటి కాదు, అప్లికేషన్స్. సొల్యూషన్స్ మారుతాయి, ప్రాబ్లమ్స్ సేమ్. సేమ్. ఎందుకు అప్లికేషన్స్ మారుతాయని అంటే వాళ్ళకున్న కుటుంబ సమస్యలు ఏంటి, వాళ్ళ కుటుంబం సైజ్ ఎంత, వాళ్ళకు ఉండేటువంటి ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళకుండే సాలరీస్ ఏంటి, బాధ్యతలు రాబోతున్న రోజులు ఏమేమి ఉన్నాయి, పిల్లల బాధ్యతలు ఉన్నాయా, పేరెంట్స్ బాధ్యతలు ఉన్నాయా, ఇరువైపుల పేరెంట్స్ బాధ్యతలు ఉన్నాయా, ఇరువైపుల వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, సేవింగ్స్ కి ఎంత సపోర్ట్ చేస్తాయి రెండు మైండ్స్, వైఫ్ అండ్ హస్బెండ్. ఇట్లా ఎన్నో పారామీటర్స్, వాళ్ళు ఎదిగినటువంటి వాతావరణం ఎటువంటిది, వాళ్ళు ఎంతవరకు రిస్క్ తీసుకోగలుగుతారు, ఇట్లా ఎన్నో కాంబినేషన్స్ తోటి సొల్యూషన్ మారుతుంది. ఓకే. సొల్యూషన్ ఇస్ నాట్ సేమ్, ప్రాబ్లమ్స్ ఆర్ సేమ్. అప్లికేషన్స్. అప్లికేషన్లో తేడా వస్తుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా Most సోషల్ welcome. పోస్ట్ వచ్చింది.